మన హంతకుడు ఎవరో తెలియదు, కాని అతనొక అద్దెకారులో వచ్చాడు. ఇది అత్యంత కీలకమైన ఆధారం. 11 గంటల సమయంలో ఆ ప్రాంతంలో తిరిగిన అద్దెకార్ల వివరాలు, ఆ కారులో దిగిన వ్యక్తిని గుర్తించాలి. 30 రోజుల గడువులో ఇది మనకు దొరికిన అతిపెద్ద ఆధారం అని విక్రమ్ తన సబ్-ఇన్స్పెక్టర్ వైపు చూసి నమ్మకంగా చెప్పారు. పాన్ షాప్ యజమాని ఇచ్చిన సమాచారంతో విక్రమ్ ముఖంలో ఒక విజయం సాధించిన భావం కనిపించింది. దర్యాప్తు ఇక సాంకేతిక ఆధారాల నుంచి ఆ కారు డ్రైవర్ మరియు ఆ తెలియని హంతకుడిని వెంబడించే దిశగా మళ్ళింది. పాన్ షాప్ యజమాని అందించిన కీలకమైన ఆధారం ఇన్స్పెక్టర్ విక్రమ్కు దర్యాప్తులో స్పష్టమైన మార్గాన్ని చూపింది. హత్య జరిగిన గురువారం రాత్రి 11 గంటల సమయంలో డాక్టర్ శ్రీనివాస్ నివాసం వైపు ఒక అద్దెకారు వచ్చి వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఈ అద్దెకారులో వచ్చిన వ్యక్తే తెలియని హంతకుడు అని విక్రమ్ బలంగా నమ్మారు. విక్రమ్ తక్షణమే ఆ చివరి రోడ్డుకు అనుసంధానమయ్యే ప్రధాన రహదారి వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని భవనాలకు, దుకాణాలకు మరియు రోడ్డు జంక్షన్లకు అమర్చిన నిరంతర నిఘా సీసీటీవీ కెమెరాల దృశ్యాలను సేకరించడం మొదలుపెట్టారు. ఈ ప్రధాన రహదారి ద్వారానే ఆ అద్దెకారు ప్రవేశించి తిరిగి వెళ్లి ఉండాలి. పోలీసు బృందం రాత్రిపూట దృశ్యాలు, తక్కువ కాంతిలో ఉన్న చిత్రాలు మరియు వేగంగా కదులుతున్న వాహనాలను రికార్డు చేసిన దృశ్యాలను సేకరించింది. ఈ దృశ్యాలన్నింటినీ విక్రమ్ తన కార్యాలయానికి పంపి విఘ్నేష్ నేతృత్వంలోని సైబర్ నిపుణుల బృందానికి అప్పగించారు. వారి పని కేవలం ఒకే ఒక్కటి: గురువారం రాత్రి 10:45 నుంచి 11:30 మధ్య డాక్టర్ శ్రీనివాస్ నివాసం ఉన్న వీధివైపు వెళ్లి తిరిగి వచ్చిన అద్దెకారును గుర్తించడం. సైబర్ నిపుణులు పదుల సంఖ్యలో ఉన్న కెమెరా దృశ్యాలను విశ్లేషించడం మొదలుపెట్టారు. అనేక రకాల సాంకేతిక పద్ధతులు ఉపయోగించిన తర్వాత చివరికి వారికి ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది. గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక కారు ప్రధాన రహదారి నుంచి ఆ చిన్న రోడ్డు వైపుకు వెళ్లి కేవలం 15 నిమిషాల్లోనే తిరిగి ప్రధాన రహదారిపైకి వచ్చింది. అది ఒక ప్రైవేట్ అద్దెకారు అని దృశ్యాలలో స్పష్టంగా కనిపించింది. ఆ 15 నిమిషాల వ్యవధి హత్య ఎంత వేగంగా మరియు ఎంత నిశ్శబ్దంగా జరిగిందో చెప్పింది.